అన్ని దానాలలో అన్నదానం గొప్పది అనే సంకల్పంతో అల్పెరుగని ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిరంతరం కొనసాగిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 52వ రోజు దాతల సహాయంతో పెద్ద ఎత్తున నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం 52వ రోజు దాతలుగా రాపోలు అన్షిత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రాపోలు సతీష్ అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ దాతృత్వం చేయగా 200 మందికి పైగా అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కుటాల రాంబాబు, ఎనిగండ్ల లింగయ్య, జెడ్సీ భాస్కర క్లబ్ సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, గట్టు వెంకటేశ్వర్లు, వనిత డైమండ్ కార్యదర్శి నక్క మంగతాయి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వేదిక చేసుకొని దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. మరి ఈరోజు రాపోలు సంతోష్ కుమారుడు అన్షిత్ పుట్టినరోజు. మరి అయ్యా నువ్వు చల్లగా ఉండాలి, మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలి. మరి మా కార్యదర్శి కోటాల రాంబాబు గారు దాదాపుగా ఈ ప్రోగ్రాంలో ఒక 20 డోనర్స్ను కూడా తీసుకురావడంలో చాలా ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తుండు. మరి కార్యదర్శి అంటే ఇలా ఉండాలని ఒక ప్రూఫ్ చేసుకోవడంలో కూడా మరి వారు సక్సెస్ అయినట్టుగానే నేను చెప్తున్నాను. మరి ఈ సంవత్సరం మొత్తం ఇలాగే చేసుకుంటూ మళ్ళీ రాబోయే రోజులలో కూడా మరి అందరం కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరం నడవాలి. మరి మన విశ్వేశ్వర మోక్షగుండమయ్య మరి వారి ఇంజనీరు వారి పేరు మీద మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది కూడా మాకు కూడా సంతోషం. మరి మీలాంటి వాళ్ళు ఇంజనీర్లు ఉండబట్టే సార్ ఎక్కడైనా ఏ డ్యామ్స్ అయినా ఏదైనా సరే జరుగుతుంది. మరి సాయంత్రం అదేవిధంగా మన ఐ హాస్పిటల్ కంటి హాస్పిటల్లో సాయంత్రం 7 గంటలకి ఈ ప్రోగ్రాం ఇంజనీర్లకి సన్మానం ఉంటుంది. మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. లాంగ్ లీవ్ లైన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆల్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ కార్యక్రమం 52వ రోజుకు చేరుకుంది. 52వ రోజుకి ఈరోజు మా తమ్ముడు రాపోల్ సంతోష్ వారి కుమారుడు అన్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది పేదవారికి కడుపు నింపడానికి వచ్చి వాళ్ళందరికీ అల్పాహార వితరణ చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే అన్షిత్. రాపోల్ సత్యం అని చెప్పేసి మాకందరికి చిన్నప్పుడు బట్టలు కుట్టిన సత్యం బాబాయ్ మనవడు. నువ్వు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మేము లయన్స్ క్లబ్ తరఫున దీవిస్తూ ఉన్నాం. ఈరోజు రాపోల్ అన్షిత్ సన్ ఆఫ్ సంతోష్ బర్త్డే. ఈ విధంగా చిన్నపిల్లలది పెద్దవాళ్ళది కానీ బర్త్డేలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇట్లా ఈ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒక 3,000 రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఎంతోమంది ఆకలి వాళ్లకు తీర్చినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా యశస్సు ఉంటుంది కాబట్టి దయచేసి అట్లా రావాల్సిందిగా విజ్ఞప్తి. ఆ విధంగా పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా బర్త్డే యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. రేపు తండ్రి బర్త్డే కూడా కొడుకు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది విజ్ఞప్తి చేయాల్సిందిగా పొందుతుంది. ఈ రోజున ఎంతో సుదినం, గొప్ప రోజు. ఎందుకంటే మనకు తాగడానికి నీరు, వ్యవసాయం చేయడానికి సాగు నీరు, ప్రాజెక్టుల నిర్మాణము ఇదంతా కూడా రూపకల్పన చేసి మనకు అందించినటువంటి వారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. ఈ విధంగా ఎంతమందికి పంచడానికి మనకు సహాయ సహకారాలు ఇచ్చినారు రాపోలు
సంతోష్ గారి కుమారుడు అనుషిత్ పుట్టినరోజు సందర్భంలో అబ్బా చాలా సంతోషం నాయన, మీకు అభినందన తెలియజేస్తున్నాను. పెద్దవారైనటువంటి ఇంజనీర్స్ డే రోజు నాడు మీ అబ్బాయి పుట్టినందుకు అదే విధంగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇది మిర్యాలగూడ క్లబ్ ఎల్సీ మిర్యాలగూడ వారి చేత దాతృత్వం తీసుకోవడం జరిగింది. మిర్యాలగూడ క్లబ్కి అభినందన తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి విద్యాభివృద్ధి కావాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాశీస్సులతో. రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే, మన అనుషిత్ బర్త్డే ఇవ్వాలని కాబట్టి మన అనుషిత్ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంత ఉన్నత విద్యావంతుడై ఉన్నత స్థాయిలో ప్రపంచంలో అత్యుత్తమ ఇంజనీరుగా పేరు తెచ్చుకోవాలని నా కోరిక. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ నందు నిత్య ఉచిత అల్పాహార 52వ రోజు జరిగింది. దీనికి దాతల సహకారంతో ఇస్తున్నాం అన్ని క్లబ్ల ద్వారా. ఈరోజు మన రాపోలు అనుషిత్ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే డాడీ, నీకు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా చదువులో కానీ ఏ విషయంలో కానీ పైకి ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చెప్తూ లాంగ్ లివ్ లైన్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం వచ్చేసి 52వ రోజుకు చేరుకుంది. అయితే ఈరోజు దాతగా రాపోలు అనుషిత్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి సుమారు ఒక 200 మందికి అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అనుషిత్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మా లయన్స్ క్లబ్ తరఫున అందరం కోరుకుంటున్నాము.